6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాళాయ అమావాస్య అక్టోబర్ 2వ తారీఖు. ఈ మహాళాయ అమావాస్యకి ప్రతి ఒక్కరూ కూడాను పెద్దలకి పితృతర్పణం మరియు స్వయంపాక దానాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాం. పితృతర్పణం కూడా చాలామంది చేయకుండానే కేవలం స్వయంపాకమే బ్రాహ్మణునికి ఇస్తూ సంతోషపడుతూ ఉంటారు. కానీ ఇలా సంప్రదాయం కాదు. అసలైనటువంటి మన శాస్త్ర ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడాను మహాళాయ అమావాస్య రోజున పెద్దలకు పితృతర్పణం చేసిన తర్వాత, అంటే తిలతర్పణం చేసిన తర్వాత ఈ స్వయంపాక దానం ఇవ్వడం అనేది విశేషమైనటువంటి ఒక ప్రక్రియ. ఈ తిలదానంలో అంటే తిలతర్పణంలో కూడాను తప్పనిసరిగా పెద్దలకి, మన తల్లిదండ్రులకి, పూర్వీకులకి, మేనమామలకి, మేనత్తలకి, బాబాయిలకి, పిన్నులకు, అమ్మమ్మలకు, అలాగే మన మేనమామ పిల్లలు చనిపోయి ఉంటే వారికి, మేనత్తల పిల్లలు చనిపోయి ఉంటే, బాబాయ్ పిల్లలు చనిపోయి ఉంటే, పిన్ని పిల్లలు చనిపోయి ఉన్న, పెద్దమ్మలు పెదనాన్నల పిల్లలు చనిపోయి ఉన్న వీళ్ళందరికీ, అలాగే మనతో పాటు ఎవరైనా చిన్నపిల్లలు అంటే చదువుకున్నప్పుడు మనకు ఎవరైతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్నేహితులు, బాల్య స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయి ఉంటే వారికి కానీ, అలాగే మనకు చదువు చెప్పినటువంటి, విజ్ఞానాన్ని పంచినటువంటి గురువుగారు చనిపోయి ఉంటే వారికి కానీ, వారందరి పేరుతో కూడా తప్పనిసరిగా తిలతర్పణ చేసి ఈ మహాళాయ అమావాస్య రోజున స్వయంపాకం దానం చేయడం కానీ, లేదా ఆ బ్రాహ్మణికి నమస్కారం చేసుకోవడం కానీ చేయవలసినటువంటి విధి విధానం. మీ అందరి కోసం హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి సాయిబాబా గుడి వద్ద ఫణిగిరి కాలనీ, చైతన్యపురి, కొత్తపేట, హైదరాబాద్ నందు అక్టోబర్ 2వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సామూహిక తిలతర్పణ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ తల్లిదండ్రులు చనిపోయి ఉంటే ఈ తిలతర్పణ చేయాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా 9502747596 ఈ నెంబర్ని సంప్రదించండి. నేను మీ శివ సుధీర్ శర్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.